ప్రైజ్లో అది కాలపు వేకప్ వర్డ్ని మరి ప్రార్థనతో ఆరంభించుకుంటాం. దయచేసి ప్రార్థనలోకి వించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అది కాలపు వేకప్ వర్డ్లో ప్రభా మరి 2025 సంవత్సరము జూన్ మాసం మరి నూతనమైన దినం మాకు ఇచ్చారు. ఈ 12 దినములో మీ నా మహిమార్థమై మీ యొక్క పాదాల చెంత చేరి ప్రభా మరి మేము ప్రభా వేకప్ వర్డ్ని క్యాలెండర్ సార్వత్రిక సంఘ క్యాలెండర్ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి మీరే మాకు తోడుగుండండి ప్రభా. మీరు మాతో మాట్లాడితే మాకు మేలు క్షేమం ప్రభా. మీరు మాతో మాట్లాడండి, కనికరించండి. పరలోకం నుంచి వర్తమానం మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎంతమంది అయితే వేకప్ వర్డ్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా వారితో మీరు మాట్లాడండి. ఎంతమంది అయితే అనాలోచితంగా కాకతాళీయంగా వేకప్ వర్డ్ని పెట్టుకుంటూ వచ్చారో వారితో కూడా మీరు మాట్లాడండి. మళ్ళీ ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ఆత్మస్వాధీనం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్షమించండి, కనికరించండి, పరిశుద్ధపరచండి. మీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం. మీ యొక్క గాయపడిన హస్తం మిమ్మల్ని అప్పగించుకుంటూ మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచమని నడిపించమని నాకు మీ దాసుకి మీరు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపడుతున్నాం. లోక 12 కీర్తన 81:10 Yeremiah 1:9 ప్రభా మరి యెషయా 51:16 అక్షరాలు నా జీవితం నెరవేర్చమని మేము మాట్లాడాలో సమయోచితమైన మాట మనవాడు మీరు పెట్టి వాక్యం దాన్ని మాతో మాట్లాడి మేము తద్వారా ఆత్మీయంగా మేలు పొందేలాగా సహాయం చేయమని విశ్వాసంతో యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం ఈ విధంగా వేకప్ వర్డ్ రూపంలో మీ మధ్యలోనికి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తుడను. ఈరోజు సార్వత్రిక సంఘ క్యాలెండర్ వాగ్దానాన్ని మనం కనుక ధ్యానం చేసుకుంటానికి ప్రయత్నం చేసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సామెతలు 8:35 నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. గమనించినట్లయితే ఈ యొక్క 34, 35, 36 వచనాలు 8వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇక్కడ దేవుడి వాక్యం చెప్తున్న మాట నన్ను కనుగొనివాడు. ఈ లోకంలో మనుషులు వారు చాలా విషయాల్ని కనుగొనడానికి ఇష్టపడతారు. మానవ సహజమైన లేక సామాన్యమైన తలంపు ఉద్దేశం ఏంటంటే ఏదైనా నూతనంగా కనుక్కోవాలి, కనిపెట్టాలి అని మనిషి యొక్క మనసు ఆశపడుతూ ఉంటుంది, కోరుకుంటూ ఉంటుంది, పరుగులెత్తుతూ ఉంటుంది. ఈ లోకంలో మనం గమనించినట్లయితే సైంటిస్ట్స్ అనేవారు లేక ఫైండింగ్స్ చేసిన వారు, ఇన్వెస్టిగేషన్ చేసేవారు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక క్రొత్త విషయాన్ని కనుగొంటారు. కొంతమంది ఉన్నదాన్నే మరి వాళ్ళు కనిపెట్టి ఇది మేము కనుగొన్నామని చెప్తారు. కానీ ఈ ఉదయకాలం ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నన్ను కనుగొనండి అని అడుగుతున్నారు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ హిమ్, టు సీక్ హిమ్. ఎందుకు ఈ మాట మా ప్రభు చెప్తా ఉన్నారు? మనం ఆలోచించినట్లయితే ఎంత క్రొత్తవి కనుగొన్నా అవన్నీ ఉన్నవే, అవన్నీ వ్యర్థమే అని ప్రసంగి గ్రంథకర్త చెప్తాడు. ఎన్ని వచ్చినా అవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నవే, ఇవి కూడా క్రొత్తవి కాదు అని దాన్ని చెప్తాడు. బైబిల్ బోధిస్తున్న సత్యం ఏంటంటే మనము దేవుణ్ణి కనుగొనాలి. ఎందుకు దేవుని కనుగొనాలంటే దేవుని కనుగొనట ద్వారా మనము జీవమును కనుగొంటాం. ఈ లోకంలో మరణించాలని, నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకోరు. ప్రాముఖ్యంగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కదా, అది సామాన్యంగా చెప్పవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది నేను నీకు జీవాన్ని ఇస్తాను. జీవం అనగా నిత్య జీవం మనం గమనించాలి. ఎవరి నిత్య జీవం అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి జీవమును నీలోకి నాలోకి ప్రవేశింపచేయాలంటే నీవు నేను చేయవలసిన పని, వీ షుడ్ హ్యావ్ ద క్వెస్ట్
ఆ ఆశ, ఆసక్తి, ఆ దప్పిక కదా, టు ఫైండ్ ద లార్డ్, దేవుని కనుగొనుట కొరకైన ఆశ మనకు ఉండాలి. గమనించినట్లయితే ఈ ఉదయకాలము మనకి ఇవ్వబడిన ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి కనుక మనం ధ్యానం చేసినట్లయితే, కనుగొనువాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకుని ఉంటాడంట, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉంటాడంట, ఆయన ఉపదేశం వింటాడంట. ఆ విధంగా మరి దేవుని కనుగొనడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాడు? 3 విషయాలు. ఒకటి, అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టుకుని ఉండుట. తర్వాత ఆయన ద్వారబంధం లేదా కాచుకొని ఉండుట. మూడవది, అది 34 వచనం చూస్తున్నాం, ఆయన ఉపదేశం వింటాడు. ఈ విధంగా తన ధన్యత్వంలోకి వచ్చి దేవుని కనుగొనేవాడిగా మార్చబడతాడు. గమనించుదాం బైబిల్ ఏం చెప్తుందో. నా జీవితంలో మనం ఈ ఉదయకాలము ధ్యానం చేసే భాగం ఏంటంటే, దేవునిని ఎలా కనుగొనాలి, దేవునిని ఎప్పుడు కనుగొనాలి. గమనించుదాం ఈ 2 మాటలు ఏంటండి. మొదటిది, దేవుణ్ణి ఎలా కనుగొనాలి, దేవుణ్ణి ఎప్పుడు కనుగొనాలి. మొదటి విషయం ఆలోచించినట్లయితే, దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండంలో ఒక మంచి మాట చెప్తుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం కనుక మనం చదవగలిగినట్లయితే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల మీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎలా కనుక్కుంటాము దేవుణ్ణి అంటే, మొదటిగా మన పూర్ణ హృదయం వెదకాల. ఏం చేయాలా? యెహోవాను, నీ దేవుడైన యెహోవాను నేనేం చేయాలా? వెదకాల. వీ హ్యావ్ టు సర్చ్. ఎలా వెతకాలంటే అది కూడా చెప్తున్నాడు అక్కడే. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మ. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, చాలామంది దేవుని వెతుకుతారు, దేవుని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. గమనించుదాం, ఈ లోకంలో ఋషులు అనేటువంటి వారు, ఈ లోకంలో ఇంకా యోగులు అనేటువంటి వారు, ఇంకా రకరకాల మంది మనం చూస్తే, ఇంకా మన యేసు ప్రభు భూమి మీద పుట్టకముందు భూమి మీద జన్మించి జీవించిన సిద్ధార్థుడు లేక బుద్ధుడు, ఇట్లా చాలామంది మనం గమనించినట్లయితే వీరందరూ కూడా ఏం చేశారు? వెతికారు. ఎలా వెతికారు? మరి రకరకాల విధానాల్లో వెతికారు. ఎందుకు ఈ పరిస్థితులు భూమి మీద సంభవిస్తున్నాయి, ఎవరో ఇది నడిపిస్తున్నారు, ఆయన ఎవరు అని వెతకడానికి ప్రయత్నం చేశారు. కానీ వారిలో పూర్ణ హృదయం కానీ పూర్ణ ఆత్మ కానీ మనకు కనపడదు. ఒకవేళ వాళ్ళు అలా వెతికి ఉంటే వారి జీవితంలో కూడా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు. ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే, గత కాలంలో అనగా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుణ్ణి వెతికామని చెప్పిన వారు నిజమైన దేవుణ్ణి కనుగొనలేదంటే కారణం ఏంటంటే, వారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను వెదకలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో ఇదే మాట రాస్తాడు చూడండి. 29వ ఇర్మియా గ్రంథంలో ఇదే మాటను మళ్ళీ తిరిగి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 12-13 వచనాలు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల, ఎలా వెదకాలంటున్నాడు? 13వ వచనం, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మనం ఎందుకు కనుగొనలేకపోతున్నాం ప్రభుని, ఎందుకు గుర్తెరగలేకపోతున్నాం ప్రభుని అంటే ఒకే ఒక కారణం ఏంటంటే, మనలో ఎక్కడో పూర్ణ మనస్సు లోపముంది, పూర్ణ ఆత్మ లోపముంది. అంటే సంపూర్ణంగా ఆయన వెతకట్లా, టెంపరీగా వెతుకుతున్నాం, లేక ఫుల్ ఫ్లెడ్జ్ 100% వెతకట్లా. ఆయన్ని మరి ఆపద మొక్కుల వాడిగా చూస్తున్నాం, లేక ఏదో అవసరానికి ఉపయోగపడే దేవుడిగా మనం ఆయన్ని వెతుకుతున్నాం. కానీ పూర్ణమైన మనసుతో ఎప్పుడైతే వెతికామో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను కనుగొందురు. నీ జీవితంలో కూడా దేవుణ్ణి నీవు కనుగొనాలంటే నీవు చేయవలసిన పని కూడా అదే. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నువ్వేం చేయాలా? నీ దేవుడని యెహోవాను వెతకాలా. ఇది మొదటిది. ఎప్పుడు వెతకాలా గమనించినట్లయితే యెషయా గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. 55వ యెషయా గ్రంథము 55వ అధ్యాయము
6వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడైన యెహోవా రాయించిన మాట, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దొరుకు కాలము, దేవుని వాక్యం చెప్తుంది, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నీ జీవితంలో ఎందుకు నీవు ఆయన నీకు దొరుకుతున్న కాలంలో వెతకట్లేదు? ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఇక నీవు దేవుణ్ణి వెతికిన ఆయన నీకు దొరకడు. దీన్ని కృపాకాలం అంది పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్య ప్రకారంగా. ఇప్పుడు మనం ఉన్నది కృపాకాలం, ఇది ఆయన దొరుకు కాలము. ఈ కృపాకాలం దాటిపోయి ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఆయన రెండవ రాకడ జరిగిపోతుంది. ఎప్పుడైతే ఆయన రెండవ రాకడ జరిగిపోయిందో నీవు అప్పుడు లేక ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమై పరిశుద్ధులను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీవు ఇంకా ఆయన ఎంత వెతికినా ఆయన నీకు దొరకరు. సో ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడు వెతకాలంట? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, సమీపంలో ఉండగా. ఆయన సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు నీకు నీ హృదయం అనే తలుపునద్ద ఉండి తడుతున్నాడు. దేవుడు నిన్ను సంధిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ, నేను నీ హృదయం అనే ద్వారం యొద్ద ఉండి తడుతున్నాను, ద్వారము తెరువు అని. బలవంతంగా వచ్చే దేవుడు కాదు. ఆయన నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో. అదేవిధంగా ఆయన నీకు దొరికే సమయంలో నువ్వు వెతకాల. సమయం దాటిపోయిన తర్వాత అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటే ఉపయోగము లేదు. భూమి మీద మనం బ్రతికుండగానే, మనకు ఆయుష్ని దేవుడు దినదినము పొడిగిస్తుండగానే, దేవుడు మనకు అవకాశం ఇస్తుండగానే, ఆయన సమీపంలో ఉండగానే నేను ఆయన్ని వెతకాలి. ఇంకెప్పుడు కూడా వెతకొచ్చు అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చూసుకుని మనము ఈ యొక్క అధికాల వేకపడిని మరి ముందుకు తీసుకుని వెళ్తాం. చూడండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము కనుక మనం గమనించినట్లయితే 4వ వచనంలో, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. గమనించాలా, మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాలలో మనము స్వయంకృత అపరాధము ద్వారా తెచ్చుకున్న శ్రమలు ఉంటాయి. ఇంకొన్ని సందర్భాలలో ప్రభువు మనలను ఆయన వైపు మళ్ళించుకొనుటకు, ఆయన దగ్గరికి ఆకర్షించుకొనుటకు ఏం చేస్తాడు? ఆయన శ్రమలు అనుమతిస్తాడు. గమనించుదాం. శ్రమ లేకపోతే ఆ వ్యక్తి నేను శ్రమ పొందట్లేదు, నేను మంచిగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నానంటే ఆ వ్యక్తి నిజ క్రైస్తవుడు కాదు. నిజంగా నీ జీవితంలో శ్రమ అనేది శ్రమ గుండా నీవు వెళుతూ ఉంటే నేను స్పష్టంగా ఎవరైనా కానీ చెప్పవచ్చు దేవుని వాక్య ప్రకారం నీవు నిజ క్రైస్తవుడివి. ఈ శ్రమలు ఎప్పుడైతే వచ్చినాయో, ఈ శ్రమ యందు నీవేం చేయాలంటే ఆయన యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతకాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు ప్రత్యక్షం. మీరు గమనించండి, ఎంతోమంది సాక్ష్యాలలో చెప్తున్న మాట అదే. ఏమంటారు? మేము పలానా శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఎవరో నువ్వు తెలియదు మాకు, దేవుడా నువ్వు నిజమైన దేవుడు అయితే మాకు ప్రత్యక్షమవు, మాతో మాట్లాడు, మాకు కనపడు. అలా ఎంతోమంది జీవితాలలో ప్రభు ఏం చేశాడు? తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతున్న నా జీవితంలో కూడా నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రభువుని నేను అడిగినప్పుడు, ఆయన దగ్గర వేడుకున్నప్పుడు, ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు ప్రభు ఏమయ్యాడు? నా జీవితంలో ప్రత్యక్షం. నీ జీవితంలో కూడా ఆయన ప్రత్యక్షం కావాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నీ దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నావా? నీ దేవుడు నీకు దొరకాలని ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయి, కన్నీరు కార్చి మోకాళ్ళుని ప్రార్థన చేయి. ప్రభువా నాతో మాట్లాడు, నాకు కనపడండి, నన్ను సంధించండి, నేను మీ వైపు మళ్ళుకుంటాకు ఇష్టపడుతున్నాను, నాకు ప్రత్యక్షం కండి అని నువ్వు ప్రభువుని అడుగు. దేవుడు నీ జీవితంలో నీకు తను ప్రత్యక్షపరుచుకుంటాడు. చివరిగా 3 మాటల్లో జ్ఞాపకం చేసుకుందాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన మనకు దొరుకు కాలంలో ఆయన మనం వెతికితే, ఆయన సమీపం కూడా మనం వెతికితే ఆయన దొరుకుతాడు. మన శ్రమలయందు ఆయన మళ్ళుకొని ఆయన వెతికితే ఆయన మనకు ప్రత్యక్షం అవుతారు. ముగింపులో బైబిల్లో చాలామంది వ్యక్తులు ప్రభువుని కనుగొన్నారు. అనగా ప్రభు యొక్క కటాక్షము అదే మనం చదివాం. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను. జీవం అనగా యేసు ప్రభు వారు. యెహోవా కటాక్షం వానికి కలుగు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తారో, తండ్రి అయిన దేవుని కటాక్షం కూడా ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. అది కూడా నీ జీవితంలోనికి వస్తుంది. గమనించుదాం దేవుని బిడ్డలారా,
బైబిల్లో మీరు ఆదికాండంలో చూస్తే నోవా తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లేక తండ్రి అయిన దేవుని యొక్క త్రిత్వమైన దేవుని యొక్క కటాక్షంను పొందినట్లుగా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. నోవహు చూడండి 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని యొక్క కృప లేక కనికరము లేక కటాక్షము పొందిన వ్యక్తులలో నోవహు మనకు కనబడతాడు. దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. నీవు కూడా అలా పొందాలనుకుంటే నువ్వు దేవుని వెతుకు, దేవుని కృప కటాక్షము అనుగ్రహిస్తాడు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం గమనించినట్లయితే యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే చివరికి 33వ అధ్యాయంలోకి వస్తే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో మనం గమనించవచ్చును. 16వ వచనంలో 3వ లైను, పొదలో నుండి వానికి కటాక్షము యోసేపు తల మీదకి వచ్చింది. పొదలోనున్నవాడు యోసేపు తన తల మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క కటాక్షం. నీవు కూడా ఆయన ఎదుకు దేవుడిని కటాక్షాన్ని కుమరిస్తాడు. కృత నిబంధనలో కూడా ఒక 2 వ్యక్తులను చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనకు తెలిసి ఈ సందర్భము యేసు తల్లి అయిన మరియ జీవితంలో ఆమె కూడా ఏం పొందింది చూద్దాం. 29:30 ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కటాక్షం పొందితివి అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కృప పొందితివి. రెండింటికి ఒకటే అర్థం. గమనించుతాం. మరియ జీవితంలో కూడా తన పరిశుద్ధమైన జీవితం, తన ఘటమును తను కాపాడుకుంటూ దేవుని ప్రార్థిస్తూ దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతుకుతూ ఆయన తనకు దొరుకు కాలంలో వెతికింది కాబట్టి దేవుని కటాక్షము పొందుకుంది. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 52వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యేసు జ్ఞానమందును మనస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయ లేక దేవుని కటాక్షం. నీవు కూడా, నీ బిడ్డలు కూడా, నీ కుటుంబం కూడా, నీ భర్త కూడా, నీ భార్య కూడా, నీ రక్త సంబంధికులు కూడా ఇటువంటి కటాక్షం పొందాలని, కృపను పొందాలని నీవు కోరుకుంటే, దయను పొందాలని కోరుకుంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే సామెతల గ్రంథం మనం చదివిన మాటలో ఈ యొక్క 8వ అధ్యాయము 33, 34, 35 వచనాలను నీవు ఫుల్ఫిల్ చేయాలి. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకో, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకో, అలాగే ఆయన ఉపదేశమును విను. ఆయన కనుగొంటే జీవమును కనుగొంటావు. ఎలా కనుగొనాలో చెప్పాను, ఎప్పుడు కనుగొనాలో చెప్పాను, ఎవరెవరు కనుగొన్నారో కూడా చూసాం. ఈ వాక్య ప్రకారంగా మనము మన జీవితాలను కట్టుకుంటూ ప్రభు కొరకాయ నమ్మకమైన సాక్షులుగా ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం చదవండి వాక్యము మీ జీవితాలలో ఆత్మీయ మేలు తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రార్థనలోకి ఇవ్వించండి. పరిశుద్ధాత్ముడా, త్రిత్వమైన దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రములు. ఉదయకాలము మా జీవితాలలో సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనమును మీరు తీసుకుని వచ్చిన సార్వత్రిక సంఘ హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానమును ధ్యానం చేయడానికి స్వల్పమైన మానవ బలహీనతలతో చేయబడిన ఈ పరిచర్యను దీవించి ముద్రించండి. ఎవరైతే ఈ వాక్యమును ఆన్లైన్ ద్వారా వింటా వచ్చారో వారి జీవితంలో తన కార్యం చేయండి. పరిశుద్ధమైన జీవితం మేము జీవించులాగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా జీవితాలు ఎంతో బలహీనమైనవి ప్రభువా, క్షమించి పరిశుద్ధపరచండి. మీ బలముతో నింపండి. మీ కృపను కోరుకుంటూ తగ్గించుకుంటూ వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, ఇంకెవరైతే మారు మనసు రక్షణ అనుభవం లేకున్నారో వారి జీవితంలో తనకు ఆరం చేయమని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచర్యలను సార్వత్రిక సంఘమును యెరూషలేము క్షేమను కోరుకుంటూ ప్రత్యేకంగా సీయోను ద్వారా జరిగించబడుతున్న ఈ వేకప్ బోర్డ్ పరిచర్యను ముద్రించి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా చేయమని విశ్వాసంతో యేసునామమున స్థానిక సంఘ కాపరి అయిన సోదరుడు బెనజన్నను, అక్కడున్న మరి సంఘ సభ్యులను, విశ్వాసులను, పెద్దలను, పరిచారకులను, సహోదరి శారకను, కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, మంచి ఆరోగ్యమును వారి ప్రయాణాల్లో సహాయం చేయమని, వారి పరిచయలను ముద్రించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.